బోర్డు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. నువ్వు అంటే యాజ్ ఎ వాచర్ ఆన్ హిస్ వర్క్స్ ఇన్ జనరల్గా నీకు బాగా నచ్చిన పాటలుగా నువ్వు చెప్పాలంటే అన్ని పాటలు గొప్పవే, దాంట్లో డౌటే లే. ఎవ్రీ సాంగ్ ఇస్ ఎ జమ్, ఎవ్రీ సాంగ్ ఇస్ ఎ జమ్, డౌటే ఉంటుంది. కానీ నీకు పర్సనల్గా నీకు బాగా నచ్చిన పాటలు అంటే సడన్ గా ఉంటే 3000 పాటలు చాలా ఉంటాయి కాబట్టి అంటే చాలా స్పెసిఫిక్గా ఏం లేదు, కానీ ఎప్పుడు ఒప్పుకోవటం ఈజ్ ఆల్వేస్ బీన్ ఆర్ దిస్ థింగ్. ఓకే, అంటే మా అందరికి కూడా బాగా ఇష్టమైన పాట అది. అది ఎంతమందికో ఇష్టమైన పాట, ఎంతమంది జీవితాలు మార్చిన పాట అది. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సుల్లో ఆ పాట గురించి చెప్పడం నాకు తెలుసు. అండ్ దట్స్ వన్ సాంగ్ దట్ ఆల్వేస్ స్ట్రైక్స్ మీ. బట్ చాలా 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 పాటలు ఉన్నాయి. అయ్యో, ఎవ్రీ సాంగ్ నేనే చెప్తున్నా. మూడ్ బట్టి సాంగ్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది కదా. ఇప్పుడు మనకి సాడ్ మూడ్ ఉందంటే ఒక 50 సాంగ్స్ ఉన్నాయి ఆయనవి, హ్యాపీగా ఉంటే ఒక 50 సాంగ్స్ ఉన్నాయి, మోటివేషన్ కావాలంటే ఒక 50 సాంగ్స్ ఉన్నాయి, డిస్కో పాటలో ఒక 50 సాంగ్స్ ఉంటాయి, సో అన్ని డ్యూయెట్లో ఒక 50 ఉంటాయి. సో ఇట్స్ లైక్ టూ మెనీ యూ కెనాట్ చూస్. సడన్ గా సినిమా గుర్తొచ్చింది మనసంతా వేయనుకుంటే ఆ సినిమా పాటలన్నీ అలా వింటూనే ఉంటాం ఒక రోజు అంతా. సడన్ గా మన్మధుడు సాంగ్స్ గుర్తొస్తాయి, లేకపోతే నిన్నే పిల్లాడితో సాంగ్స్ గుర్తొస్తాయి. సో లైక్ అన్ని ఆ సినిమాలో ఉన్న పాటలన్నీ ఒక దీంట్లో వెళ్ళిపోతుంటాయి. సో సో ఆ రోజంతా ఆ మూడు దాంట్లో వెళ్ళిపోతుంది. సో అదే ఇన్ జనరల్గా అంటే అతను ఆయన మామూలు అచ్చ తెలుగులో మామూలు జనరల్గా ఎటో వెళ్ళిపోయింది మనసు, ఈవేళ నీవు ఏమి చేస్తుంటావు, ఇలాంటి మామూలు చాలా అంటే ఆత్రేయ గారి గురించి చెప్పేవారు ఆ రోజుల్లో. అంటే మామూలు సరళమైన భాషలో అతి సామాన్యమైన వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టుగా ఆయన రాసేవారని. అలాగా మళ్ళీ శాస్త్రి గారు చాలా మామూలు అలవోకమైన మాటలతో రాశారు. ఇంకో పక్కనేమో ఎవరికి అర్థం కాదు ప్రాగ్దిశ వీణి పైన దినకర మయూఖ తంత్రుల పైన జాగృత విహంగ తతులే వినీల ఖచబర, అదో సంథింగ్ లైక్ దట్. అలాంటి రెండు రాశారు. నీకు ఏది యాంగిల్ బాగా నచ్చేది? నచ్చడం ఉంటే ఉంది సార్. ఇప్పుడు క్యాజువల్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఈ పాటలన్నీ అందరికీ పాడుకోవడానికి బాగుంటాయి, కానీ బెస్ట్ పాట ఏంటంటే ఆయన పాటల్లో అంత కాంప్లికేట్ విరించింది ఈ పాటలు కూడా సోల్ టచ్ అయిపోతుంది సార్ ఆయన పాటలతో. అందరికీ ముందు ఆ పాట నచ్చుతుంది, ఎందుకో తెలియదు, కానీ ముందు నచ్చుతుంది, వాళ్ళు వింటారు. ఇప్పటికి కూడా చాలా మందికి సిరివెన్నెల పాటలు అంటే చాలా ఇష్టం. మోస్ట్ ఆఫ్ దెమ్ మీనింగ్ తెలియదు, ఇప్పటికీ తెలియదు, కానీ చాలా మందికి ఇష్టం. ఎందుకంటే అది ఎక్కడో టచ్ అవుతాయి ఆయన పాటలు. ఆ వర్డింగ్స్ కానీ, ఆ సౌండింగ్స్ కానీ, ఆ మీనింగ్ కానీ ఎక్కడో ఇన్ డెప్త్లో ఉన్నది చాలా మందికి అది తగులుతుంది. కాబట్టి ఆయన పాటలు అంత డెప్త్ కన్వే అవుతుంది. రెగ్యులర్ పాటలు మామూలుగా రోడ్ సైడ్లో కూర్చున్న వాళ్ళు కూడా అలవాటు అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు పాడుకోవడానికి, వాళ్ళు రిలేట్ అవ్వడానికి చాలా బాగుంటాయి. బట్ ఈ సాంగ్స్ ఎక్కువ సోల్ కనెక్ట్ అయ్యే ఉంటాయి. అవును, అంటే మళ్ళీ మాస్ రాసినప్పుడు కూడా ఏదో లంగావాణి నేటితో రద్దయిపోని అని చాలా పోయిటిక్ సెన్స్ ఉంటుంది దాంట్లో. అవును, చాలా పోయిటిక్గా ఉంటుంది. అండ్ ఆయన ఇప్పుడు అనే మాట అది ఏంటి, ఒక అమ్మాయిని కామెంట్ చేస్తే పక్కకి తిరిగి సిగ్గుపడి నవ్వుకుని వెళ్ళిపోయేటట్టుగా ఉండాలి, కానీ ఇబ్బంది పడేటట్టుగా ఉండకూడదు. సో ఆయన పాటల్లో ఉండే రొమాన్స్ కూడా ఎప్పుడు అలాగే ఉంటుంది, చిన్నదిగా స్వీట్గా ఉంటుంది. సో డౌన్ ది లెవెల్ ఎప్పుడు రాయలేదు ఆయన కదా. ఆయన రాయలేరు, రాసినా దానికి ఏదో ఒక తెలియని ఒక స్టాండర్డ్ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా మనం చిన్న మాటలు కూడా తప్పుగా తీసుకోవచ్చు. మీనింగ్ మనం రాసుకుని మనం బూతులో వెతుక్కుందాం అనుకుంటే ప్రతి చిన్న మాటల్లోనూ వెతుకుతాం, కానీ రాసిన మీనింగ్లో అయితే ఎప్పుడు అది లేదు. అవును, ఆయన రాసిన ఒక పాటల్లో ఏ రోజు మీనింగ్ లేదు. ఆయన మొట్టమొదటి రాసిన విరించిన ఈ పాట కానీ, లేకపోతే శివ మ్యాటనీ ఆట ఉంది పాట కానీ, అవన్నీ కూడా ట్రెండ్ సెట్టర్స్ కదా ఆ రోజుల్లో. సినిమాలు సక్సెస్ అవడానికే ప్రధాన కారణమైన పాటలు అవి ఆ రోజుల్లో. ఆ పాట వల్లే శివ సినిమాకి అందరూ ఏదో స్కూల్కి వెళ్ళినట్టు, కాలేజీకి వెళ్ళినట్టు వెళ్ళారు సినిమాకి. అండ్ వింటే ఇప్పటికీ ఆఫ్టర్ 35 years ద సాంగ్ ఇస్ స్టిల్ రిలవెంట్. ఎనీ డే రిలవెంట్. ఆ పాట ఎప్పుడు రిలవెంట్, ఇప్పుడు విన్నా కూడా మనం కనెక్ట్ అవ్వచ్చు దానికి, ఎందుకంటే రియాలిటీ అలా ఉంది. ఎగ్జాక్ట్లీ, అది ఒక సిగ్నేచర్ అయింది. కాలేజీ లైఫ్ మీద స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అని చెప్పడానికి. అయితే ఆయన అంటే అందులో ఆ పాటలో ఎందుకు రిలవెంట్ అంటే సెకండ్ చరణం ఉంటుంది. అంటే నాకు ఎగ్జాక్ట్ వర్డ్స్ గుర్తులేవు, కానీ చదువు రాని వాళ్ళందరూ కాలేజీలు పెట్టారు, చదువు వచ్చిన వాళ్ళందరూ కాలేజీలో లెక్చరర్లు అయ్యారు. సో ఇప్పుడు కూడా ఇంచుమించుగా దట్స్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. ఇప్పుడు రాని వాళ్ళందరూ బిజినెస్లు పెట్టుకున్నారు, చదువు వచ్చిన వాళ్ళందరూ ఆ బిజినెస్లో పనిచేసుకుంటున్నారు. సో ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయన
అతడి సినిమాలో ఒక డైలాగ్ రాశాడు. ఏంటి, మా మహేష్ బాబు మళ్ళీ తిరిగి విలేజ్కి వచ్చిన తర్వాత సునీల్ అంటాడు అనమాట, అంటాడు పంతులందరూ చదువుకున్న వాళ్ళందరూ స్కూల్ పెట్టేసారు, చదువుకున్న వాళ్ళందరూ అదే యాక్చువల్ గా బాటనీ పాఠం ఉంది పాటలో సెకండ్ చరణంలో అదే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అంటే దట్ సో రెలవెంట్ ఈవెన్ టుడే. సింపుల్ పాటలో చాలా క్యాజువల్ గా రాశారు కానీ బట్ దట్స్ హౌ ఇట్ ఇస్. చాలా బాయిష్ గా ఉంటుంది సాంగ్ అని, బట్ ఇట్స్ ఎ వెరీ రిలవెంట్ సాంగ్ టు ఆల్ ఏజెస్, టు ఆల్ జనరేషన్స్, టు ఆల్ టైమ్స్. వేటూరు గారు, శాస్త్రి గారు ఇద్దరు రెండు కళ్ళు. శాస్త్రి గారు వచ్చిన తర్వాత వేటూరు గారి తర్వాత ఎవరు పాట రాయాలి, వేటూరు గారితో సరిసమానంగా తొలతూగగలిగే రచయిత ఎవరంటే ఆ రోజుల్లో ఇంకో పేరు చెప్పడానికి లేదు. ఇది టిల్ శాస్త్రి గారు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే వరకు. వీళ్ళిద్దరి మధ్యన నీకు వైబింగ్ ఎట్లా ఉంటుంది, నీకేమన్నా తెలుసా వాళ్ళిద్దరి మధ్య? నాన్నగారికి హీ ఆల్వేస్ లుక్డ్ అప్ టు వేటూరి గారు. ఆయన పాటలు కానీ ఆయన ఒక స్టాండర్డ్ గానే చూసేవారు ఆయన ఇప్పుడు. సో అంటే ఆయన పాటలు వింటూ ఆయన చూసుకుంటూ కూడా పెరిగారు కాబట్టి ఈయన వచ్చిన తర్వాత ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉంటాడు, విరాట్ కోహ్లీ గారు ఉన్నారు. ఆయన ఏదో ఇంటర్వ్యూలు చెప్పినట్టు వాళ్ళు పెరుగుతున్నప్పుడు సచిన్ టెండూల్కర్ వాజ్ ఆల్రెడీ ఏ లెజెండరీ ప్లేయర్. కానీ వీళ్ళు ఒక లెవెల్కి వచ్చిన తర్వాత దే బోత్ ప్లే టుగెదర్. సో ఆ ప్రైడ్ ఎలా ఉంటుందంటే వాళ్ళిద్దరికే తెలుసు. బికాస్ సచిన్ ని ఒక గాడ్ లా చూస్తూ పెరిగిన విరాట్ కోహ్లీ అతనితో కలిసి మళ్ళీ అంత మంచి పేరు తెచ్చుకోవడం అంటే ఎగ్జాక్ట్లీ. సో ద సేమ్ థింగ్ లైక్ అంటే ఒక మెటఫరే కానీ బట్ వేటూరి గారు అప్పటికే హీస్ ఆల్రెడీ దేర్. ఈయన వచ్చి మళ్ళీ సిరివెల్లి సీతారామ శాస్త్రి గారికి అంత పేరు తెచ్చుకుని ఆయనతో పాటు సమానంగా అన్ని నందులు ఒకేసారి తీసుకోవడం ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. సో వేటూరు గారు కూడా నాతో చాలా సార్లు అన్న సందర్భాలు ఉన్నాయి. శివ రిలీజ్ అయినప్పుడు తమ్ముడు చాలా వారాస్తాను అని ఆయన కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు. నాతో అనేవారు శివ రిలీజ్ అయిన టైంలో ఆ మ్యాట్నీ ఆట ఉంది, బాటనీ పాట ఉంది పాటకి ఆయన చాలా సార్లు అనేవారు అనమాట, బాగా రాశాడు అయ్యా సీతారామ శాస్త్రి పాట అని. ఆయన ఎప్పుడో కారులోని 1-2 సందర్భాల్లో పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ పాట. మేము ఉస్మాన్ రోడ్లో కారులో ట్రావెల్ అవుతున్నప్పుడు వేటూరు గారు ఈజ్ ఆల్ ది వైల్ ఒక బ్రదర్లీ ఎఫెక్షన్ ఉండేది. అంటే దే ఆల్వేస్ హ్యాడ్ దట్ మ్యూచువల్ రెస్పెక్ట్. అంటే అంత బాగా రాసేది మళ్ళీ మన శాస్త్రి అని ఆయన చెప్తూ ఉండేవారు కూడా వేటూరు గారు కూడా. అవును. ఇంకా సరే, ఇంకా బాలు గారు అయితే సీతారాముడు అని అసలు మామూలు అన్నయ్య అంటారు ఆయన. అవును, నాన్నగారు. అవును, సీతారాముడు అని సంబోధించేవారు. మంచి మంచి పాటలు. ఇది ఇలాగ ఎవడు రాస్తాడు అని బాలు గారు అన్న. మీ ఫ్యామిలీకి బాలు గారికి ఎట్లా ఉండేది ఇంటరాక్షన్? అంటే కలిసినప్పుడల్లా కూడా నేను బాబాయ్ అని పిలుస్తాం. హీ వాజ్ వెరీ అఫెక్షనేట్ అండ్ కలిసినప్పుడల్లా వీ హ్యాడ్ వెరీ గుడ్ ఇంటరాక్షన్. ఆయన బిజీగా ఉండేవారు, ఈయన ఇప్పుడు కలవడానికి ఎప్పుడు కుదిరితే అంటే అన్ని గ్రహాలని కలిస్తే కలవడం తప్ప ఈయనంటూ స్పెసిఫిక్ గా ఒక ఎఫర్ట్ ఎప్పుడు పెట్టేవారు కదా కలిసి వస్తే కానీ. కాకపోతే ఏంత అడ్వాంటేజ్ ఏంటంటే మనసుకి ఏమనిపించినా ఇమీడియట్ గా ఫోన్ చేసి మాట్లాడేస్తారు శాస్త్రి గారు. ఆయన రాత్రి 12-1 గంట ఆయన టైంకి సంబంధం లేదు. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు అంటే ఆయనకి ఏదైనా చెప్పాలి, ఏమైనా మాట్లాడాలనిపించింది అంటే ఇమీడియట్గా ఫోన్ చేసి మాట్లాడేసేవారు. సో వాళ్ళ కనెక్షన్ ఎప్పుడు మెయింటైన్ అయ్యేది. ఓకే. మేము ఆయన ఫిజికల్గా ఎప్పుడైనా వచ్చి కలవడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. ఆయన చెన్నైలో ఉండేవారు. సగం రోజులు ఆయన ఫారిన్ కంట్రీస్ లో ప్రోగ్రాములు మిగిలింది పాడుతా తీగ. ఆయన ఇంటికే దొరికేవాడు కాదని కాదు. ఎగ్జాక్ట్లీ. సో మాకు ఇంటరాక్షన్ ఆయనతో తక్కువ, బట్ వెన్ వి మీట్ అండ్ వెన్ వి సీ హీ ఈస్ వెరీ అఫెక్షనేట్.